వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత ఇసుక విధానం రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం. ఫ్రీ శాండ్ పాలసీపై జీవోను విడుదల. రాహుల్ పాదయాత్రకు వైఎస్ఏ స్ఫూర్తి. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారన్న రేవంత్. సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. విభజన సమస్యల చర్చల్లో రహస్యం ఎందుకన్న అంబటి. పోలవరం ఆలస్యమవుతుందనే పట్టిసీమ నిర్మించారు. అవగాహన లేకుండా ప్రాజెక్టులను నాశనం చేశారన్న నిమ్మల. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా. సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వాదన. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఛార్జ్షీట్లో కూడా తప్పులు ఉన్నాయన్న కవిత తరపు లాయర్లు. గుంటూరులో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. పేదల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని కొంతమంది అమాయకులకు వల వేస్తున్నారు. కిడ్నీ డొనేట్ చేస్తే లక్షల రూపాయలు ఇస్తామని ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధు అనే బాధితుడి నుంచి కిడ్నీ రాకెట్ ముఠా గత నెలలో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించింది. 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తాను ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని, అప్పుల బాధ తట్టుకోలేకనే కిడ్నీ అమ్ముకున్నానని బాధితుడు వాపోయాడు. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు ఆరోపించాడు. నెలకు 10 నుంచి 15 మందికి కిడ్నీలు మార్చేస్తున్నారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను బాధితుడు వేడుకున్నాడు. హోటల్ నిర్వాహకులు కస్టమర్లతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కస్టమర్లను అతిథులుగా చూడాల్సింది పోయి వారిపై రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో స్వాతి టిఫిన్ సెంటర్కు టిఫిన్ చేయడానికి కొందరు యువకులు వెళ్లారు. దోశ ఆర్డర్ చేశారు. దోశ రాగానే తినే క్రమంలో దాంట్లో బొద్దింక దర్శనమిచ్చింది. దాన్ని పడేసి మళ్లీ తినబోగా మరో బొద్దింక వచ్చింది. దీంతో యువకులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా భయభ్రాంతులకు గురి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మీడియాను ఆశ్రయించిన యువకులు స్వాతి హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. 2019-2021 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరగాలని తాజా జీవోలో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని, జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచించింది ప్రభుత్వం. నలభై 9 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డీస్టిలేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, ఏపీలో ఇసుక ఉచిత విధానాన్ని అయితే కనుక ఇటు అమలు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పేదలకి ఏదైతే ఇసుక విధానాన్ని అమలు చేసే విధంగా, అందుబాటులో ఉంచే విధంగా కూడా ఈ యొక్క విధి విధానాలను అనేది కూడా రూపొందించడం కూడా జరిగింది. అయితే గత విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అంటే 2019 కావచ్చు, 2021 కావచ్చు, అటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రద్దు చేసి ఈ రోజు ఎట్టగలిగైతే కనుక జీవో విడుదల చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ రోజు నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం జీవో విడుదలైన అనంతరం కూడా ఈ యొక్క ఏదైతే ఇసుక జరిగింది, ఇప్పటికే యంత్రాంగం కావచ్చు, ఏదైతే కలెక్టర్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా మంత్రి వీటన్నిటిని కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కిలోమీటర్ల లెక్కన అయితే కనుక తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా లోడింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ సేన్ రైజ్ కావచ్చు, వీటి మీద అయితే కనుక ఇటు డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ డబ్బులు విధానం కూడా చూసుకున్నట్లయితే కనుక డిజిటల్ కి సంబంధించినటువంటి విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క వెబ్సైట్ అనేది కూడా పనిచేయకపోవడంతో అందరూ కూడా ఆఫ్లైన్ కి వెళ్ళి కొనుగోలు చేయడం పట్ల అయితే కనుక, బ్లాక్ మార్కెట్ అనేది కూడా నడవడం పట్ల అయితే కనుక కొంతమంది వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వెల్లడించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం వీటన్నిటిపై కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఈ యొక్క కొత్త విధానాన్ని అనేది కూడా అమలు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఉచిత ఇసుక విధానాన్ని కనుక పక్కదారి పట్టిస్తే వాటిపై అయితే కనుక కఠిన చర్యలకు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇసుకని నిల్వ ఉంచినా కూడా ఈ యొక్క పాయింట్లను సైతం కూడా గుర్తించి ఏదైతే కమిటీ వేస్తుందో ఆ కమిటీ ఆధారంగా అయితే కనుక వాటిపై కూడా చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే ట్రాక్టర్ కావచ్చు, అదేవిధంగా లారీ కావచ్చు, వీటన్నిటిపై కూడా మొదటిసారి కనుక ఇలా పక్కదారి పట్టిస్తే మాత్రం వాటిపై అయితే కనుక పెనాల్టీ విధిస్తుంది. రెండోసారి మాత్రం పట్టుబడితే మాత్రం ఆ వెహికల్ ని సీజ్ చేసే విధంగా కూడా ఈ యొక్క జీవో అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దీంతో ఏదైతే వినియోగదారుడు రోజుకి 20 టన్నుల వరకు మాత్రమే ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని అనేది కూడా వినియోగదారుడు పొందగలుగుతాడు. అదర్వైజ్ అయితే కనుక ఇంకొక రోజు మాత్రం ఎక్కువ కావాల్సి వస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా వెబ్సైట్ లో పడతాయని చెప్పి ఇప్పటికే జీవో విడుదల చేయడం కూడా జరిగింది. ఎవరైతే అవగాహన లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో వాటన్నిటిపై అయితే కనుక అవగాహన తెలుసుకునే విధంగా కూడా ఆ యొక్క అందరూ కూడా ఆ అధికార యంత్రాంగం అయితే కనుక అందుబాటులో ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఉచిత ఇసుక విధానంతో ఇటు నిర్మాణ రంగం బలోపేతం చేసే విధంగా కూడా ఇటు ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కూడా ఒక్కొక్కటిగా అమలు వస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ యొక్క స్టాక్ పాయింట్లు ఏదైతే దాదాపు 120 స్టాక్ పాయింట్ల వరకు కూడా ఈ యొక్క రీచ్లు అనేవి కూడా ఉండడం జరిగింది. ఆ యొక్క రీచ్లు ఉదయం నుంచి కూడా వెహికల్స్ అనేది కూడా సిద్ధంగా ఉంచడం కూడా జరిగింది. ఎప్పుడైతే జీవో విడుదలైన వెంటనే కూడా ఇక ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు కూడా ఈ రీచ్ల వద్ద సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రతి రీచ్ దగ్గర కూడా అధికార యంత్రాంగం
యంత్రాంగం అనేది కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా మైన్స్ శాఖ అంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఏమైనా ఫిర్యాదులు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో వాటన్నిటిని చూసి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా వాటిపై చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ యొక్క జీవో అనేది కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా మొత్తం ఇప్పటి వరకు కూడా దాదాపు 43 లక్షల మెట్రిక్ టన్నులు అనేది కూడా నిల్వలు ఉన్నట్టు ఇటు మైన్స్ శాఖ అనేది కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా వినియోగిస్తారన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాటన్నింటినీ గుర్తించి ఇంకా పూర్తి స్థాయిలో అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి 3 నెలల సరిపడే కూడా ఇటు ఇసుక ఉన్నట్టు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క ఇసుకని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కూడా తగిన ఏర్పాట్లతో పాటు వెబ్సైట్ ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, థ్యాంక్ యూ. నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 23 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది అన్నారు. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమే అని సీజేఐ అభిప్రాయపడ్డారు. లోపాలను పసిగట్టేందుకు నిపుణులు కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్కు ఎలా పంపించారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు అని ప్రశ్నించారు. అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ప్రశ్నించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలన అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని, 6 గ్యారంటీలకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. వైఎస్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపదాస్ మున్షి, కేవీపీ పార్టీ నాయకులు హాజరయ్యారు. దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్ అనేవారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదని చెప్పారు. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి. ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద
వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున అది ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ల ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికం మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి మహానేత వైఎస్ఆర్ పేదలకు సేవ చేయడానికి పుట్టారన్నారు మాజీ మంత్రి రోజా. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నగరిలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఓం శక్తి ఆలయం సమీపంలోని మహానేత విగ్రహానికి కూడా నివాళులర్పించారు రోజా. ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారామె. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరంతరం పేదల కోసం శ్రమించారన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమై 14 ఏళ్లు గడిచినా కూడా ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు. వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా. రుణమాఫీపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని మరోసారి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా పాలనను చూసి కాంగ్రెస్ను వీడిన వారంతా మళ్లీ పార్టీలో చేరుతున్నారని బట్టి చెప్పారు. ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.
విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రస్తుతం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కరించే అవకాశాలున్నా రాజకీయ లబ్ధి కోసం సమస్యను సంక్లిష్టం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ సీఎంల భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని బండి ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని బండి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 80% మంది ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కంటోన్మెంట్ విలీనంతో ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు నీళ్లు, నిధులు, అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది కంటోన్మెంట్ అభివృద్ధి కాదు, భూముల కోసమే విలీనం అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో కంటోన్మెంట్ కు చరిత్ర ఉంది. కంటోన్మెంట్ కి ఇట్ ఈస్ నోన్ యాజ్ ది లంగ్ స్పేస్ ఆఫ్ ది హైదరాబాద్. ఆ విధంగా కంటోన్మెంట్ కి చాలా పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతో టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నుంచి ఈరోజు దేశం కోసం కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఒలింపియన్స్ కానివ్వండి, కంటోన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన చరిత్ర మరి కంటోన్మెంట్కి ఉంది. మరి అటువంటిది ఒక విషయంలో మర్జర్ అనే అంశం ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మర్జర్ చేయాలి అని దానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. దాంట్లో అందరికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్రం దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, కంటోన్మెంట్ బోర్డు దృష్టిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. గతంలో కేసీఆర్ గారు పీరియడ్ తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ తీసుకోండి, మరి ఎటువంటి ఒక భాగస్వామ్యం లేదు. మీరు వాటర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, గ్రాంట్స్లో కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ మర్జర్ అని, లేకపోతే దాని డిమాండ్ రావడానికి అదొక ప్రధానమైన కారణం. కంటోన్మెంట్కు చరిత్ర ఉంది. కాళేశ్వరం అంశంపై కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కమిషన్కు కాగ్ నివేదిక సమర్పించింది. అధ్యయన నివేదికను నిపుణుల కమిటీ అందజేసింది. కమిషన్ ముందు 14 మంది పంప్ హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ల పరిశీలన తరువాత పలువురికి నోటీసులు ఇవ్వనుంది. సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగ విచారణ చేపట్టనుంది.